మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ ఆర్గ్యుమెంట్లో హెచ్డిఎల్ పెరుగుతుంది కదా అని, ఆ హెచ్డిఎల్ పెరిగే బెనిఫిట్ కన్నా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన వాస్కులర్ హెల్త్ ఎఫెక్ట్ అనేది ఇట్ విల్ డామినేట్స్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్లీ రికమెండేషన్స్ ప్రకారం 1 ounce ఆఫ్ ఆల్కహాల్ అంటే 30 ml. కానీ ఎవరికి కంట్రోల్ ఉంది ఆల్కహాల్ మీరు చెప్పండి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అయితే మందులా తీసుకుంటారు, మన దగ్గర పీపాల్ కొట్టేస్తారు ఒకసారి అలవాటు. అందువల్ల వాటి మీద కంట్రోల్ ఉండదు కాబట్టి అది కూడా మనకి ఆ విధంగా అడుసులొకేలా కాలు కడగనేయాలి. అంటే 30 ml ఆల్కహాల్ టేకింగ్ అనేది అది గుడ్ సైన్, అది మంచిది అంటారు. అది నేను మంచిది అనను, బట్ ఎట్ ది సేమ్ టైం మన వాస్కులర్ హెల్త్ కోసం అని, మెటబాలిక్ హెల్త్ కోసం బెటర్ అవాయిడెన్స్ అనేది ఇంపార్టెంట్. టోటల్గా అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఇప్పుడు బ్రాందీ లాంటిది 30 ml తీసుకుంటే హార్ట్కు మంచిదని ఒక పెద్ద ప్రచారం కూడా ఉంది కదా. అది వైన్ కూడా, రెడ్ వైన్ చాలా మంచిదని. రెడ్ వైన్ ఎందుకు మంచి అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విచ్ ఈజ్ అగైన్ ప్రొటెక్టివ్ టు ది హార్ట్ మజిల్. బట్ ఎంతైనా సరే ఆల్కహాల్ ఈజ్ డెలిటీరియస్, నీకు కంట్రోల్ లేనంత వరకు. కానీ ఎంతవరకు కంట్రోల్ దేవుడికి ఎరగదు. కంట్రోల్లో ఉంటే 30 ml పరిమితం అయితే అయి ఉంటే అది కూడా మిగతా అన్ని టైప్ ఆఫ్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఆల్కహాల్ వేరీస్. ఈ రెడ్ వైన్స్ లో మాత్రం కొంత యాంటీ ఆక్సిడెంట్స్ వలన అది ఇట్ హ్యాస్ సమ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అన్నారు. కానీ బట్ విధమైన స్టడీస్ అవి ఉండి ఆల్కహాల్ బెనిఫిట్ అని ఎక్కడా లేదు, సైంటిఫిక్గా ఏం లేదు. అంటే దేశంకి ఆ శీతోష్ణ పరిస్థితులు వాళ్ళ జీన్స్ డిఎన్ఏ బట్టి మారిపోతుంటుంది కదా. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే అది శీతల దేశాలు కాబట్టి ఇది అవుతాయి. ఇక్కడ ట్రాపికల్ కంట్రీస్ దట్ ఇండియాలో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో జెనెటిక్ ససెప్టిబిలిటీ ఫర్ హార్ట్ అటాక్స్ ఈజ్ వెరీ వెరీ హై. అలాంటప్పుడు ఆల్కహాల్ అనేది నా ఉద్దేశం ఇంకా ఫర్దర్ మన చేతిలో ఉన్నది మనం మానేయాలి. జెనెటిక్గా వచ్చేది మనం అనుభవించక తప్పదు, కానీ మన చేతిలో ఉన్నది మనం మానేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్తూ హార్ట్ అటాక్స్ కానీ సడన్గా వచ్చినప్పుడు మనకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మీరు చెప్పిన వాకింగ్, రన్నింగ్ లాంటి వాటికంటే కూడా సడన్గా హార్ట్ అటాక్ వస్తే తట్టుకునే శక్తి ఈ మెడిటేషన్కి ఉందన్నారు మీరు. సో మెడిటేషన్కి అంత పవర్ ఉందంటారు. అది ఎలా వర్క్ చేస్తుంది మెడిటేషన్ లోపల బాడీ అండ్ చాలా ఇంపార్టెంట్, సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవెన్. యాక్చువల్గా ఒక యోగా టెక్నిక్ నేర్చుకొనక ఈ అల్లోం విలోము ఇవన్నీ కపాలభాతి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో స్వతంత్ర నాడీ మండలం, మన తెలుగులో చదువుకున్న ఆటోనామిక్ సిస్టమ్ అంటారు. దీంట్లో సహవేదన, ఉపవేదన నాడీ మండలాలు, సింపాథిక్, పారాసింపాథిక్ సిస్టమ్స్ అంటారు. ఇవేంటంటే మనకి ఈ నర్వ్ ఇంపల్సెస్ టు ది హార్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది బై మీన్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో దానివల్ల ఏంటంటే వ్యాగల్ టోన్ అంటే ఉపవేదన నాడీ మండలం యాక్టివేట్ అయ్యి హార్ట్కి ఏంటంటే హార్ట్ రేట్ అని నియంత్రించబడుతుంది. హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్స్. అందువల్ల హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అట్లానే బీపీ ఫ్లక్చుయేషన్స్ అని వీళ్ళలో ఉండవు అనమాట. ఎప్పుడైతే వ్యాగల్ టోన్ పెరిగిందో అంటే ఉపవేద నాడీ మండలం ఇన్పుట్ అనేది ద హార్ట్ పెరిగిందో, అదే కనుక అది చేయని వాళ్ళకి ఏంటంటే చిన్న దానికి యాంగ్జైటీ అయ్యి నిద్ర లేకుండా ఊరికే టెన్షన్ పడి ఎక్కువ రియాక్ట్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే సహవేద నాడీ మండలం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్ వివరస్ గా ఉంటుంది. వీళ్ళ ప్లాట్ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సింపాథిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిందో లోపల క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ అయ్యి గుండె రక్తంలో క్లాట్స్ ఫామ్ అవడం, కొలెస్ట్రాల్ ప్లాక్స్ పగిలిపోయి దాని మీద రక్త గడ్డగట్టడం ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. సో అందువలన మెడిటేషన్ అనేది ఆ విధంగా చాలా 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 ఉపయోగం ఉంటుంది. అట్లనే ఎరిథమియాస్, మన హార్ట్ ఇరిటేషన్ అనేది తగ్గిపోతుంది. హార్ట్ ఇరిటేషన్ పెరిగింది అనుకోండి, సో ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ పెరిగిపోయి తద్వారా ఆల్ టైప్స్ ఆఫ్ ఎరిథమియాస్, సూప్రావెంట్రికులర్ టెకికార్డియాస్ అని మెడికల్ పరిభాషలో, హార్ట్ రేట్ సడన్ గా 78 నుంచి సడన్ గా డమ్మని 200 పెరిగిపోతుంది, అంటే సడన్ గా ఉన్నట్టు 304 పెరిగిపోతుంది, దెన్ సడన్ గా కార్డియాక్ అరెస్ట్. సో ఇవన్నీ తగ్గించే కూడా మెడిటేషన్. అందువల్ల డెఫినెట్ గా మన వాళ్ళు ముఖ్యంగా ఇండియా కంట్రిబ్యూట్ చేసే విధంగా యోగా డే అని పెట్టేసి ఆ మెడిటేషన్ అనేది మన దగ్గరనే మన యోగులు నేర్పించింది. వాటిల్లో చాలా 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 ఉపయోగం, ముఖ్యంగా హార్ట్ హెల్త్ కి, బీపీకి, మెటబాలిక్ అన్నిటికీ ఉపయోగపడుతుంది మెడిటేషన్. అంటే ఈ యోగా అంటే మీరు ధ్యానం ఉంటుంది, కళ్ళు చేస్తారు, అదొకటి ఉంటుంది, ప్రాణాయామం చేస్తారు, చెప్పిన కపాలభాతి. మరి వీటిల్లో అలాగే ప్రాణాయామం ఉంది, ధ్యానము ఉంది, రెండు ఉన్నాయి కదా. ఈ రెండిట్లో ఏది బాగా మోస్ట్ బెనిఫిషియల్? రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణాయామంలో నువ్వు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి ఫిజియాలజీలో మాకు కార్డియాక్ ఫిజియాలో ఈ హెరింగ్ బ్రూయర్ రిఫ్లెక్సెస్ అని ఇవన్నీ ఏంటంటే కామన్ ఆటోనామిక్ సిస్టమ్ టు ద లంగ్స్ అండ్ హార్ట్, వ్యాగల్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది. అట్లానే సింపాథెటిక్ గ్యాంగ్లియా అనేది ఇంపల్సెస్ పంపిస్తుంటుంది హార్ట్కి, లంగ్స్. ఈ బ్రీదింగ్ ద్వారా మనకి ఆటోనామిక్ రెగ్యులేషన్ అనేది టు ద హార్ట్ కూడా ఉంటుంది. సో వీళ్ళలో మనకి బ్రీదింగ్కి అట్లానే అంటే రెస్పిరేటరీ రేట్కి, శ్వాసక్రియ ప్రక్రియలకి, ప్లస్ హార్ట్ బీటింగ్కి, బ్లడ్ ప్రెషర్కి లింక్ ఉంది.
సో దాన్ని అది రెగ్యులరైజ్ చేస్తుంది. అట్లానే బ్లడ్ ప్రెషర్ని రెగ్యులరైజ్ చేస్తుంది, తద్వారా హార్ట్ హెల్త్ని రెగ్యులరైజ్ చేస్తుంది. అంటే మీరు ఓవరాల్గా మనసును నియంత్రణలో ఉంచుకుంటే, మనసును నియంత్రణ ఉంచుకుంటే హార్ట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ రిలేటెడ్గా ఉండేవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఎస్, దానివల్లే మన యోగులు కూడా హార్ట్ రేట్ నియంత్రణ ద్వారా వాళ్ళకి ఆల్మోస్ట్ హార్ట్ రేట్ 58, 50, 60 మధ్య ఉండి, అట్లానే బ్లడ్ ప్రెషర్స్ కూడా లోయర్ సైడ్ ఉండి వాళ్ళ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది మనకి. ఎప్పుడైతే మన సింపాథటిక్ సవేంద్రాన్ని కంట్రోల్ చేసి సవేంద్రాన్ని యాక్టివేట్ చేసామో మెడిటేషన్ ద్వారా లాంజివిటీ ఎక్కువ అవుతుంది. అందువల్ల మన యోగులు కూడా 200, 300 హిమాలయాలు అట్లా ఉంటున్నారు. ఎస్, ఇందులో కంట్రోల్లో ఉంటాయి. ఎస్, దానివల్లే మన యోగులు కూడా హార్ట్ రేట్ నియంత్రణ ద్వారా వాళ్ళకి ఆల్మోస్ట్ హార్ట్ రేట్ 58, 50, 60 మధ్య ఉండి, అట్లానే బ్లడ్ ప్రెషర్స్ కూడా లోయర్ సైడ్ ఉండి వాళ్ళ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది మనకి. ఎప్పుడైతే మన సింపాథటిక్ సవేంద్రాన్ని కంట్రోల్ చేసి సవేంద్రాన్ని యాక్టివేట్ చేసామో మెడిటేషన్ ద్వారా లాంజివిటీ ఎక్కువ అవుతుంది. అందువల్ల మన యోగులు కూడా 200, 300 హిమాలయాలు అట్లా ఉంటున్నారు. జీవిస్తారు వాళ్ళు. ఎస్, ఇందులో ఓంకార సాధన కొంతమంది చేస్తారు. ఈ ఓంకారం నాభి దగ్గర నుంచి ఓం అని గన సాధన చేస్తూ ఉంటే ఈ బ్లడ్ సర్క్యులేషను, ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి, ఏకాగ్రత కుదురుతుంది. అది కూడా మన యోగిక్ ఎక్సర్సైజ్లో భాగమే, మెంటల్ ఎక్సర్సైజ్లో భాగమే అంటారు కదా. దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా సైంటిఫిక్గా, మెడికల్ కరెక్టే అది? వీటి ద్వారానే మన ఆటోనామిక్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయటం ద్వారా అది మన హార్ట్ రేట్ని, తద్వారా హార్ట్ హెల్త్ని అండ్ హార్ట్ క్లాటింగ్ ఫార్మింగ్ టెండెన్సీస్ వీటన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా సైంటిఫిక్ ఎరిథిమియాస్ని ప్రివెంట్ చేస్తుంది. ఆ విధంగా సైంటిఫిక్గా ఆ విధంగా మనకి హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడంలో, అంటే ఒకటి మన ఈ దీంట్లో మన ప్రపంచంలో ఏది అబ్సల్యూట్ కాదు. దాని పోర్షన్ వరకు అది తీసుకొని, బెనిఫిట్ పోర్షన్ వరకు అది తీసుకొని చేయాలి. అదే మొత్తం క్యూర్ చేసి అట్లా అనకూడదు. ఎప్పుడు ఒకవైపే చూసి మనం మనిషిని అట్లా మనం ఐడెంటిఫై చేయలేము. ఒకే యాంగిల్కి మెడిటేషన్ అబ్సల్యూట్ అని చెప్పకూడదు. అట్లా అర్థమైందా? బ్యాలెన్స్గా ఉండాలి. దాని పోర్షన్ మనం తీసుకొని మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవాలి. అది మెయిన్. హార్ట్ హెల్త్ని కాపాడటంలో మన లైఫ్ స్టైల్లో భాగంగా ఆహార నియమాలతో పాటు మనసును కంట్రోల్ చేసుకోవటము, శ్వాసని కంట్రోల్ చేసుకోవటము, దీనికి యోగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పినట్టుగా ధ్యానము, ప్రాణాయామము, ఓంకార సాధన ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు ఎంత మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ అంటుంటారు కదా, ఇదర్ హెల్త్ ఆర్ ఇల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ డ్రైవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో. ఈ స్పిరిచువల్ థింకింగ్ కూడా, అది కూడా మనకు ఉపయోగపడుతుందా హెల్త్కి? ఇట్ ఇండికేట్స్ అ పాజిటివ్ యాటిట్యూడ్. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి, అది లేని వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడి, ముఖ్యంగా కొన్ని ఎరిథిమియాస్ అనేది మెంటల్ హెల్త్కి రిలేటెడ్గా ఉంది. ఎస్పెషల్లీ సడన్ కార్డియాక్ డెత్, క్యూటీ ప్రొలాంగేషన్ మెడికల్ భాషలో ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఈ ఉడు అనే ట్రైబ్లో డిస్క్రైబ్ చేశారు. ఆ ట్రైబ్స్ వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్కి లోనయ్యారో, మనిషి ఏంటంటే సోషల్ యానిమల్, అందువల్ల ఏంటంటే ట్రైబ్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇనీషియల్ మన ట్రైబ్స్ డెవలప్ అయిన తర్వాత కల్చర్ డెవలప్ అయ్యి మనం సొసైటీ ఫామ్ చేసుకున్నాం. ప్రిమిటివ్ మనిషి నుంచి ఆధునిక మానవుడిగా మన ఎవల్యూషన్లో. సో అందువల్ల ఏంటంటే మానసికమైన వీటికి ఏంటంటే ఈ ప్రాణాయామం దీన్ని చేసుకొని కనుక మెడిటేషన్ ద్వారా మానసికమైన హెల్త్ ఇచ్చేస్తే ఈ టైప్ ఆఫ్ ఈ సడన్ డెత్స్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఆ విధంగా